ఆరోగ్యకరంగా రుచికరంగా ఉండే జవరాసి హల్వాని మీరు ఎప్పుడైనా ఇంతకుముందు తిన్నారా అండి? అయితే ఇంకెందుకు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి 2 కప్పులు నీళ్ళు పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. అదే కప్పుతో బెల్లం తీసుకొని అరకప్పు నీళ్ళు పోసుకొని బెల్లం కరిగించుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. నానిపోయిన ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఇందాక వడగట్టిన బెల్లం నీళ్ళు ఇంకా సగ్గుబియ్యం పేస్ట్ వేసేసుకొని చిటికెడు ఉప్పు, ఇలాచి పౌడర్ వేసేసుకొని దాంట్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. నెయ్యి వేసేసుకొని తర్వాత ఒక టిన్లో నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి చూద్దాము. అది రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాల తర్వాత మనము డ్రై ఫ్రూట్స్తోని ఇట్లా గార్నిష్ చేసేసుకొని కట్ చేసేసుకొని పీసెస్ తినిపిస్తే చాలా ఎంతో టేస్టీ అయిన జవరాసి హల్వా.